నువ్వు లేబర్ పని చేసావుగా, రేపు నీ కొడుకు కూడా లేబరోడుగా మా ఇంట్లో మా పొలంలో పని చేయాలా? అయ్యా పద్దాక లేబరోడు అనకయ్యా, నేను లేబరోడునైనా నా కొడుకు లేబరోడుగా చేసుకోవటం నాకు ఇష్టం ఉంటుంది కదా, వాడిని ఏదో పైకి తీసుకొద్దాం అనుకున్నాను. నువ్వు 100 రూపాయలు ఈకిపోయినా పర్లేదు ద్వారా లేబరోడు అని పదే పదే అనొద్దు అంటే, ఎరో లేబరోడు కూడా నోరు లేచిందే, లేబరోడు కూడా పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయే, అవహేళనగా మాట్లాడాడట. ఆ లేబరోడు కొడుకు 10వ తరగతి పూర్తి చేసుకున్నాడు, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు, ఎంసెట్ ఎగ్జామ్ రాశాడు, ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తయ్యే లోపే సత్యం కంప్యూటర్స్లో జాబ్ వచ్చింది. 2 సంవత్సరాలు జాబ్ చేశాడు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళాడు. దరిదాపుగా 12 సంవత్సరాలు అమెరికాలో ఉండి తను సంపాదించే డబ్బు నెల నెల నాన్నకు పంపిస్తూ ఉన్నాడు. నాన్న డబ్బులు వృధా చేయొద్దాం, మన ప్రాంతంలో కొబ్బరి తోటలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల్లో పొలాలు కొనని 12 సంవత్సరాలు డబ్బు పంపించాడట. ఆ తండ్రి కొన్న పొలాల్లో తిరుగుతూ ఉంటే ఓ 70 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న పెద్ద ఆయన తలకట్టు కట్టుకొని ఆ పొలంలో పని చేస్తున్నాడట. డాడీ ఈయన ఎవరో నేను చూసినట్టుంది, ఎవరి డాడీ ఈయన? తండ్రి తలోంచి అన్నాడట, ఒకప్పుడు ఏ యజమానుడి దగ్గర నేను దాసుడిగా పనిచేశాను, అదే యజమానుడు ఈరోజు మన పొలంలో పనిచేస్తున్నాడయ్యా. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, సామెత ఊరకు పుట్ల. రాజులు రైతులు అవుతారు, రైతులు రాజులు అవుతారు, ఆ సామెత ఊరక నానుడి పుట్టలేదు.